నారాయణ రెడ్డి గారు, హరీష్ రావు బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఇప్పుడు నాదర్గుల్ రైతులందరూ వచ్చారు, మహిళలు ఒక 50 మంది, మగవాళ్ళు ఒక 100 మంది, 150 మంది నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు క్లియర్ గా గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు చెప్పారు, మీ ఆర్డీఓ చెప్పారు, మీరు సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ కు ప్రైవేట్ వ్యక్తులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది, ప్రైవేట్ వ్యక్తులకు లోకల్ ఎంఆర్ఓ సపోర్ట్ చేస్తుంది. లోపల చెరువు ఉంది పైసా, చెరువులో ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, ముదిరాజులను బోనిస్తలేదు. లోపల గుడి ఉంది, గ్రామస్తుల్ని పూజకు బోనిస్తలేదు. లోపల కాస్తు చేస్తున్న రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి బోనిస్తలేరు. ఇప్పుడు లోపలికి మెటీరియల్ పోతుంది, లోపలికి వెళ్ళి ఇంటర్నల్ గా మళ్ళీ గోడ కడుతుంది. ఎట్లా కడతారు బైసాబ్? గవర్నమెంట్ ల్యాండ్ మీరు ప్రొటెక్ట్ చేయాలి కానీ ప్రైవేట్ వాళ్ళు బౌన్సర్లను పెట్టి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు బైసాబ్? అవునే కరెక్ట్. నారాయణ రెడ్డి గారు మీరు మంచోడు, నాకు తెలుసు. బట్ నేను ఒక విషయం చెప్తున్నాను, మీకు రేపు చెడ్డ పేరు మీరు తెచ్చుకోవద్దు. ఎవరు పర్మనెంట్ కాదు. అల్టిమేట్లీ లా ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చట్టం ఉంది. నేను అనేది ఏంటంటే, ఇది యాజ్ పర్ ద ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్, ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్. నౌ ఆర్డీఓ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆర్డీఓ కస్టడీలో ల్యాండ్ ఉండాలి. కానీ బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడానికి వీల్లేదు పైసా. అండ్ మీకు తెలుసు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే, సుప్రీం కోర్ట్ 5 బెంచ్ జడ్జిమెంట్ ఉంది. ఈ చిన్న చిన్న కోర్టులు, కింది కోర్టులు ఇచ్చేవి ఏవి కూడా సీలింగ్ ల్యాండ్ విషయంలో వర్తించవు అని స్టేట్ ఆఫ్ చెన్నై వర్సెస్ ఒక ఇండివిజువల్ వ్యక్తిలో సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టులు, లోయర్ కోర్టులు ఇచ్చే ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో వర్తించవు అని 5 బెంచ్ జడ్జిమెంట్ ఉంది. మీకు పంపిమంటే పంపిస్తాను. దిస్ ఇస్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్. అందులో ప్రైవేట్ బౌన్సర్లు పెట్టి మీరు దాన్ని హైడ్రా ఏం చేస్తున్నారు? మీరు హైడ్రా చెప్పి పొట్టి అవతల పడేయండి వాళ్ళందరినీ. చెరువులకు చేపలు పట్టుకోవడానికి ముదిరాజులు పోరు, ఊరికి గుడవలు పోనీయరు. నేను రేపు పోదాం అనుకుంటున్నాను, రైతులందరూ తోలుకొని. మరి పొమ్మంటారా? మీరు తోలుకపోతారా? ఇప్పుడు బేసికల్లీ ఊరోళ్ళు పోవాలి కదా రే, చేపలు పట్టుకోవడానికి బెస్తోళ్ళు పోవద్దు, ముదిరాజులు పోవద్దు అంటే ఎట్లయితుంది? గుడికి ఊరోళ్ళు పోవద్దు అంటే ఎట్లయితుంది? రేపు ఎప్పుడు పంపాలి చెప్పండి? ఇవాళ పంపాలన్నా రేపు పంపాలన్నా? మీరు ఏ టైంకి రమ్మంటారు ఇవాళ చెప్పండి, మీరు చెప్పిన టైం పంపిస్తాం. మళ్ళీ వాళ్ళు ఏసీ ఏడ పట్టించుకుంటాడు అన్న, నువ్వైతేనే అవుతుంది అది 10th వరకు. ఇప్పుడు ఎవరిని కలవమంటారు వీళ్ళం పోయి? మరి మీరు ఒక్క మాట అడిషనల్ కలెక్టర్కి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు వెళ్తారు, చక్కగా ఆడికే పోతారు కలెక్టర్ ఆఫీస్కు. అడిషనల్ కలెక్టర్ చెప్పి చేపల చెరువులు పట్టుకోవడానికి పోనీయండి ముదిరాజులను, ఊరోళ్ళను గుడికి పోవాలని చెప్పండి. ల్యాండ్ సీలింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మీరు కస్టడీ తీసుకోండి దయచేసి. ఇమీడియట్గా చేయండి దయచేసి.